కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. దైవ సేవకులకు అలాగే సేవకురాలకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మా వంటలు రెడీ అయిపోయినాయి, చాలా సంతోషం. ఒకసారి ఇలా వివాహానికి వెళ్ళినాం. వివాహానికి వెళ్తే వివాహం స్టార్ట్ అయ్యింది 1:30 ఆ టైం అయింది. స్టార్ట్ అయ్యేసరికి వివాహం స్టార్ట్ అయ్యడానికి, ఆ వివాహానికి పిలువబడినటువంటి దైవజనులు మేమే, శాంసన్ అన్న, నేను, ఇంకిద్దరు పాస్టర్లు ఉన్నారు. ఇంకా శాంసన్ అన్న వాక్యానికి తీసుకుని ఇంకా భోజన సమయం, ఇంకా ఆ మసాలా స్మెల్ ఇంకా రాలేదు కాబట్టి కొద్దిసేపు వాక్యం ఎక్కువగా ఇందామన్నట్టుగా ఎక్కువ చెప్దామనేసరికి అందులో తాగుబోతుడు లేచాడు. వివాహానికి వస్తారు కదండి, వివాహానికి వెళ్ళిపోయి ఆ వంట చేసేటువంటి తిట్టి ఆయన చేతులతో ఆ మసాలా తీసి కూరలో వేసేసినాడు. ఆయనకి ఎక్కువసేపు అవుతుందేమో అని చెప్పి అంత ఎక్కువసేపు మనం ఇక్కడ కూర్చోకుండా రాత్రి అంతా చక్కగా మీరందరూ దేవుని సన్నిధిని అనుభవించారు. సాధ్యమైనంత వరకు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. హల్లెలూయా. ఇందాక ఇర్మియా అన్న చెప్పినట్లుగా ఒక్క మాట చాలు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ఆశీర్వదించబడడానికి. మొత్తం వాక్యం అంత అవసరం లేదండి, ఒక్క మాట చాలు. ఒక్క మాట, ఆ ఒక్క మాట మనల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. ఆమేన్. ఎందుకంటే దేవుని మాటలు శక్తి కలిగినవి, జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, నెమ్మది, అనేకమైన దీవెనలు దానిలో దాగి ఉన్నాయి. కాబట్టి ఒక్క మాట చాలు. కాబట్టి ఇంకెవ్వరు చాలా చక్కగా అందరు రెడీ అయ్యి వచ్చారు, మంచిగా చాలా బాగున్నారు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు మరి అన్న వాక్యం చెప్పాలని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తూ సిద్ధపడినప్పుడు దేవుడు వాక్యాన్ని నాకు అనుగ్రహించి ఉన్నాడు. చదువుదాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 30వ వాక్యాన్ని చివరి భాగం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 30వ వాక్యం చివరి లైన్. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే హిజ్కియాని గురించి వ్రాయబడిన మాట, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును ఏం చెందాడంట? చెప్పాలి, ఏం చెందాడంట? వృద్ధి చెందెను. తాను పూనుకొనిన ఏ పని అయినను తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములలో అంట ఏది విఫలం కాలేదు. ప్రతి ప్రయత్నం, తాను చేసిన ప్రతి ప్రయత్నంలో అంట అతడు వృద్ధి చెందుతూ వచ్చాడంట. హల్లెలూయా. రాత్రి నేను చూసాను క్యాలెండర్, నేను రాత్రి అన్న రిలీజ్ చేసినప్పుడు చూసాను. అందులో వాగ్దానాలు అన్నీ కూడా ఏమొచ్చినాయి? క్షేమాభివృద్ధి, బలాభివృద్ధి, కార్యాభివృద్ధి, సంతానం. అప్పుడు బట్టి కొట్టేశారు. హల్లెలూయా. ఇంకా ఫలాభివృద్ధి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కార్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, క్షేమాభివృద్ధి, కార్యాభివృద్ధి, బలాభివృద్ధి. ఈ వృద్ధి అని చక్కటి క్యాలెండర్ ప్రభు మనకు అనుగ్రహించాడు. నేను వాక్యం చదువుకున్నప్పుడు ప్రభు నాకు ఈ వాక్యం బయలుపరిచాడు. హల్లెలూయా. తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములలో ఆయన వృద్ధి చెందుతూ ఉన్నాడు. ఎక్కడ ఏ ప్రయత్నం విఫలం కాలేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో అనేకమైన పర్యాయాలు మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు ఒక్కొక్కసారి ఏమైపోతాయి? విఫలమైపోతుంటాయి. కొందరు ఉద్యోగం కొరకు ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్తారు, కానీ కొన్నిసార్లు విఫలమైపోతారు. కొంతమంది బిజినెస్ చేయాలని అక్కడిక్కడ పోగు చేసి డబ్బులంతా పోసి ఈ బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు, కానీ ఎక్కడో ఒక చోట లాస్ అయిపోయి అది వృద్ధి చెందకుండా ఉండిపోతుంది.
కొందరు వివాహ విషయంలో కానీ కొన్ని ఏ ప్రయత్నం చేసిన మానవుడు కొన్ని విషయాలు ఏమైపోతుంది, విఫలమైపోతుంటారు. కానీ హిజ్కియా జీవితాన్ని చూసినట్లయితే హిజ్కియా అంట తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములలో అతడు వృద్ధి చెందెను. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. సంవత్సరం జరుగుతూ ఉండగా ఆయన కార్యాలు మన ఎడల నూతన పరచబడుతూ ఉండాలి. పాతవి గతించెను, క్రొత్తమైన సమస్తం క్రొత్త అవుతుంది. కనుక మన యొక్క శరీరంలో కూడా మన ఎదుగుదలలో 4 రకాలు మనం గమనిస్తాం. జనరేషన్ ఒకటి బాల్యము, రెండవదిగా యవ్వనము, మూడవదిగా నడిప్రాయము, నాలుగవదిగా వృద్ధాపము. ఈ 4 అనుభవాలు మన శరీరంలో ఎలా ఎదుగుతూ ఉంటామో, ఎలా వృద్ధి చెందుతూ ఉంటామో, అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం వృద్ధి చెందుతూ ఉండాలి. హల్లెలూయా. ఫలిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ వృద్ధి ఎలా కలుగుతుంది కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఉదాహరణ మనం చూసినట్లయితే చదవండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వాక్యం నుండి చదువుదామా. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం నుండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు ఎప్పుడంట, అదే అప్పుడంటే ఎప్పుడు ఆయనను మనం జాగ్రత్తగా వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని మనము బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో ఆయనను మనము జాగ్రత్తగా వెదికినట్లయితే, మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ సర్వశక్తిమంతుడు దేవుని మనం ఏం చేయాలంటే బతిమాలుకోవాలి. ఒకటి వెదికే అనుభవం మనలో ఉండాలి, రెండవదిగా బతిమాలుకునే అనుభవం మనలో ఉండదు. చాలామందికి ఈ యొక్క బతిమాలుకునే అనుభవం చాలామందిలో తక్కువ. కొన్నిసార్లు మన వ్యక్తిగత సమస్య కావచ్చు, మన కుటుంబ అవసరతలే కావచ్చు, సంఘ అవసరతలే కావచ్చు, అది ఏ అవసరత అయినా దేవుని సన్నిధిలో మొరపెడతాం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఒకసారి చేస్తాం, రెండవసారి చేస్తాం, ఇంకా మూడోసారి కూడా ప్రార్థన మనం ఏం చేస్తాం, ఆ అంశాన్ని ఎత్తిపడతాం. అది నీ కుటుంబ అవసరత అయినా అది అప్పుయే కావచ్చు, నీ యొక్క రోగాలే కావచ్చు, అనారోగ్యమైన శ్రమలే అయినా, ఇబ్బందులు, అది ఏదైనా కావచ్చు. ఆ యొక్క అంశం కూడా మనం ఏం చేస్తామంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎంతవరకు చేస్తాం ప్రార్థన, ఎంతవరకు మొరపెడతాం మనము? ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. అంత పాష్గా రెడీ వచ్చారు కదా, అంత మంచి మేకప్ వేసుకుని మంచి మ్యాచింగ్ కింద నుంచి పైగా మ్యాచింగ్ వేసుకొచ్చారు కదా. ఏం నిద్రపోతున్నారు? హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. మరి మిమ్మల్ని కూడా తప్పు అనకూడదు. రాత్రంతా ప్రభు సన్నిధిలో మీరు ఉన్నారు. ఉదయకాలం 6 అయిపోయింది మనకి కదా, 6 గంటల వరకు చక్కగా మీరు అందరు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుని బతిమాలుకునే అనుభవం మనలో ఉండాలి. ఒకసారి 2 సార్లు ప్రార్థన చేసి ఇంకా జరగట్లేదులే ఇంకెందుకు ప్రార్థన అని ఆపేయకూడదు. మనం దేవుని సన్నిధిలో బతిమాలుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు మా రోడ్డు మీద ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్ళింది అనుకోండి, టింగ్ 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 అని. ఇప్పుడు ఇంతకుముందు బెల్ ఉండేది ఐస్ క్రీమ్, ఇప్పుడు ఏమొచ్చేసింది, బటన్ నొక్కగానే అది వస్తుంది. ఇప్పుడు ఇంకా ట్రెండ్ పెరిగింది. ఏంటిది, డైరెక్ట్ ఒక చిన్న మైక్ పెట్టేస్తున్నారు, ఇంకా అదే ఆ బ్యాటరీ ఆన్ చేయగానే అదే ఐస్ క్రీమ్ అంటుంది. ఈ చిన్న పిల్లవాడు విన్నప్పుడు అది ఏం చేస్తాడు, వెంటనే అమ్మ దగ్గర పరిగెత్తుకోవడం వస్తుంది. అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి, అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలండి. ఆ తల్లి ఏమంటుంది,
ఇదిగోరా ఇగో ఆ బ్యాగ్లో డబ్బున తీసుకెళ్ళి కొనుక్కో అంటదా అర్ణకళ అంటారు అయితే అంటారు, అరే ఆ బ్యాగ్లో చిల్లరని తీసుకెళ్ళి కొనుక్కోరా అంటారు. హల్లెలూయా. మరి కొందరు ఏమంటారు, రే ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుందిరా, ఐస్ క్రీమ్ తింటే దగ్గు వస్తుందిరా, ఐస్ క్రీమ్ తింటే జ్వరం వస్తుందిరా అని కొన్ని తల్లి బెదిరిస్తూ ఉంటారు. సరే మమ్మీ అంటాడాడు ఆ చిన్నోడు, సరే మమ్మీ అంటాడా? ఏమంటాడు చెప్పండి పిల్లలు, ఏమంటారు మీరు? బతుమాడుతారు. అవసరమైతే ఈ మీద వాళ్ళమ్మ 2 దెబ్బలు కూడా వేస్తుంది. ఆ దెబ్బలు పడైనా సరే ఆ చేతిలో వాడికి ఐస్ క్రీమ్ వచ్చేవారు వదిలిపెట్టాడు. హల్లెలూయా. అతను అడిగినది ఐస్ క్రీమ్ పొందుకునేంత దాన్ని ఏం చేయడు, ఆ చిన్న కుమారుడు విడిచిపెట్టాడు. దెబ్బలు తినైనా సరే పొందుకుంటాడు. అలాగే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను ఇది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని బతిమాలుకోవాలి. అది మనం పొందుకునేంత వరకు యజమాను చేతి తట్టు దాసులు చూసినట్లుగా మనం కూడా దేవుని తట్టు ఆయన మనల్ని కరుణించేంత వరకు మన చేతులు మన కళ్ళు ఆయన వైపు ఉండాలి. ఏదో ఒకసారి 2 సార్లు ప్రార్థన చేసి జరగట్లేదులే, ఇంకా దేవుడొద్దు, దేవుని సన్నిధి వద్దు అన్నట్టుగా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మన ఓ తల్లి ఉన్నది. ఆమె అంట విసుకక ప్రార్థన చేస్తుందంట. ఆ యొక్క న్యాయాధిపతి ఉన్నాడు కదా, ఆ న్యాయాధిపతుడే అతనికి ఉన్న బిరుదేం తెలుసా? 3 ఉన్నాయి అతనికి. ఒకటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి. రెండవది అతను ఎలాంటి వాడు? దేవుడు అంటే భయం అతనికి లేనివాడు. మూడవది ఏంటి అతనికి ఉన్న బిరుదు? మనుషులంటే లక్ష్యం ఉంచాడు. విన్నారా ఇది ఎప్పుడైనా? ఓ తల్లి ప్రార్థన చేసేది, విసుకక్క. దేవుడు ఒక ఉపమానం మాకు చెప్పాడు, మీరు విసుకక్క నిత్యం ప్రార్థన చేయనట్టు ఓ తల్లిని నిలబెట్టాడు. అతడు ఎవరయ్యా అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. దేవుని భయం అతనికి లేదు. మూడవదిగా మనుషులైనా లక్ష్యం పెట్టాడు. అటువంటిది ఆ తల్లికి తెలిసినా, ఆ తల్లికి ఆ వ్యక్తి ఆ యొక్క న్యాయాధిపతి అలాంటి వాడని తెలిసినా ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది? ప్రతిరోజు వెళ్తుంది. అయ్యా నా మోర, అయ్యా ఇదయ్యా అంటుంది. చివరిగా ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనస్సు మార్చుకున్నంట. హల్లెలూయా. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. మనం సృజించిన దేవుడు న్యాయము తీర్చడా? ఖచ్చితంగా ఆయన న్యాయం తీరుస్తాడు. అయితే మనం చేయవలసింది దేవుని బతుమాలుకునే అనుభవం ఉండాలి. ఇంకా మూడవదిగా రాయబడిన మాట, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, ఒకటి దేవుని జాగ్రత్తగా వెతకాలి, రెండవదిగా ఆయన బతిమాలుకోవాలి, మూడవదిగా రాయబడిన మాట నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై. ఈ 3 అనుభవాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అక్కడ రాయబడే చక్కని మాట ఏంటంటే, నిశ్చయముగా గ్యారంటీగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీ కుటుంబం మీద శ్రద్ధ నిలిపి, నీ చేతి పనుల మీద శ్రద్ధ నిలిపి, నీ వ్యాపారం మీద శ్రద్ధ నిలిపి, నీ నీతికి తగినట్టుగా, నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని నీ కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడంటే వర్ధిలింపజేస్తాడు. ఒకవేళ మన స్థితి ఇప్పుడు కొద్దిదే ఉండొచ్చు, చాలని జీతాలు మనకు కావచ్చు. అక్కడ రాయబడిన మాట చదవమ్మా. అప్పుడు నీ స్థితి, ఇదిగో మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహా అభివృద్ధిలో నడిపించబడుదువుగాక. హల్లెలూయా. ఎప్పుడొక అభివృద్ధి మనం చూస్తాము, మన వ్యాపారంలో ఎప్పుడొక అభివృద్ధిని చూస్తాము, మన చదువులో ఎప్పుడొక అభివృద్ధిని చూస్తామంటే ఆయనను జాగ్రత్తగా వెతికినప్పుడు, ఆయన బతిమాలుకొనినప్పుడు, మనం పవిత్రంగా యథార్థంగా ఎప్పుడైతే జీవిస్తామో నిశ్చయంగా అప్పుడు మన మీద దృష్టి నిలిపినటువంటి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు మన స్థితి కొద్దిదే కావచ్చు, తుదను మహా అభివృద్ధిని ప్రభు నడిపించును గాక. హల్లెలూయా. సరే మంచిది. ఇప్పుడు హిజ్కియా అంట తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములలో వృద్ధి చెందెను. ఈ హిజ్కియా వృద్ధి చెందడం గల కారణం ఏంటిది? ఏం చేస్తే అతడు వృద్ధి చెందాడు అని మనం గమనిస్తే హిజ్కియాలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, హిజ్కియాలో కొన్ని మంచి సద్గుణాలు ఉన్నాయి. అతనిలో ఆ సద్గుణాలు ఉన్నందున అతడు ఏ పని పూనుకున్నను, ఎక్కడ వెళ్ళినను అతడు జయాన్ని పొందుకొని ఉన్నాడు, వృద్ధి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో
ఈ నూతన సంవత్సరం నీ సేవకులంగా మేమంతా కోరుకునేదంటే, మీరు ఈ సంవత్సరం అంతయు మీరు ఏ పని పూనుకున్నను సర్వ ప్రయత్నములలో మీరు వృద్ధిని చూచుదురుగాక, బలాభివృద్ధిని మీరు చూచుదురుగాక, సంతానం లేని వారు సంతానాభివృద్ధి చూచుదురుగాక, క్షేమాభివృద్ధి చూచుదురుగాక, బలాభివృద్ధి మీరు చూచుదురుగాక. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా సర్వ ప్రయత్నములలో వృద్ధి చెందడానికి మొదటి కారణం చదవండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. 29:2. తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా సర్వ ప్రయత్నంలో, తను పూనుకున్న సర్వ ప్రయత్నములలో వృద్ధి చెందడం గల కారణం ఏంటి అంటే, అతడు ఏం కలిగి ఉన్నాడు? అతడు అదే సగం మింగేస్తామా, అక్కడ రాయబడిన మాట చక్కగా ముందు అక్కడ యెహోవా దృష్టికి, దేవుని దృష్టి కంట యథార్థముగా ప్రవర్తించెను. అతడు సర్వ ప్రయత్నంలో వృద్ధి చెందడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వృద్ధి చెందాలని మనందరూ కోరుకుంటాం. ఎంతమంది కోరుకుంటున్నారు? ఏమని కోరుకుంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు పథకాలు తీస్తాడు, అవన్నీ నెరవేర్చబడని కోరుకుంటున్నారా? హల్లెలూయా. ఇక్కడ మనందరి కోరిక ఏంటిది? మీ కోరిక కాదు, నా కోరిక కూడా. మనందరి కోరిక ఏంటిది? వృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, మన కుటుంబం వృద్ధిలో నడిపించబడాలి, మనం చేస్తున్న వ్యాపారం అభివృద్ధిలో నడిపించబడాలి, మన ఉద్యోగాలు, మన పిల్లలు చదువుతున్న చదువులో వృద్ధి ఉండాలి. దొంగలి నువ్వు ఎక్కడున్నావు అంటే హల్లెలూయా, అక్కడే ఉండదంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం. మనం ఒక ఎదుగుదల, ఒక వృద్ధి మనం చూడాలి. యేసుప్రభువారు కూడా అదే కోరుకుంటారు కదా. యేసుప్రభువారు ఆకలిగొని వెళ్తూ ఉన్నాడు, ఏదైనా చెట్టు కనబడుతుందని. యేసుప్రభు దూరం నుంచి ఒక చెట్టు చూశాడు. అబ్బా, దొరికింది, చెట్టు దొరికింది. ఎందుకు? ఆ చెట్టు చూస్తూ దూరం నుంచి ఎలా ఉందంట, అది చక్కగా పచ్చగా ఉంది. చెట్టు పచ్చగా ఉంటే చెట్టుకి ఫలాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా ఖచ్చితంగా. అది ఏ ఫలం? మామిడి పండ్లు, ఇంక మీరు తెలుసు కదా ఫలాల గురించి. చెట్టు మంచి పచ్చగా ఉందంటే ఫలాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా యేసుప్రభు దూరం చూసి, అబ్బా చెట్టు ఉంది, మంచి పచ్చగా ఉంది, ఇంకా ముందుకెళ్తే ఫలాలు దొరికిన ఆహారము తిందాం, కడుపు నిండుతుంది అన్నట్టుగా వెళ్తూ ఉండగా దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టుకి ఏం లేవు, చెట్టుకి ఏం లేదు, ఫలాలు లేవు, అంజూరు పండ్లు లేవు. సైలెంట్ కదా పాట. చెట్టు చూస్తే పచ్చగా ఉంది. హల్లెలూయా. చెట్టు పచ్చగా ఉంది కానీ దానికి ఏం లేవు, అంజూరు పండ్లు లేవు. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు? చెప్పండి అమ్మా, ఏం చేస్తాడు దేవుడు అని? మీరు కదా అమ్మ, మీరు చెప్పండి. ఏం చేస్తాడు దేవుడు? దాన్ని చెప్పించేస్తాడు, దానికి మళ్ళీ దానికి ఫలాలు రాకుండా. నా ప్రియమైన దేవుడు మరొక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్తలో అంటాడు, ద్రాక్షవల్లి నేను, తీగెలు ఎవడు నా యందును నేను ఎవని యందు నిలిచి ఉంటాడు వాడు బహుగా ఫలిస్తాడు. ఫలింపని ప్రతి తీగయు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలింపని ప్రతి తీగ, ఎదగలేని ప్రతి ఒక్కరిని, ఆత్మీయతలో ఎదగని వారిని, ప్రార్థనలో ఎదగని వారిని, విశ్వాసంలో ఎదగని వారిని, భక్తిలో ఎదగని వారిని, సంఘంలో ఎదగని వారిని ఏం చేస్తాడైనా? నరకబడి అగ్నిలో వేయబడతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ 2025వ సంవత్సరంలో మీరు వృద్ధి చెందాలంటే